మీరు ధనవంతులు కావాలంటే మొదటగా మీరు మెంటల్‌గా ధనవంతులు అవ్వాలి. అప్పుడే మీరు ఫిజికల్‌గా కూడా ధనవంతులు కాగలుగుతారు. తన సమయాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించే వారిని ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులు అని అంటారు. ఉద్యోగుల సమయాన్ని లీవరేజ్‌గా ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించే వారిని యజమాని అని అంటారు. ఏఆర్ రెహమాన్ గాని లేదా చంద్రబోస్‌ని గాని పట్టుకొని వారి దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోండి. వారిని జీరో చేసేయండి. మనీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరరీ మనీ, 2 పర్మనెంట్ మనీ. ఆ హీరోకి 60 సంవత్సరాలు వస్తాయి. అయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మీకు కూడా 60 సంవత్సరాలు వస్తాయి. కానీ మీకు 5-6 రకాల రోగాలు అప్పటికే వచ్చి ఉంటాయి. మీరు ఒక గ్రామంలో ఉంటారనుకోండి, మీరు ప్రధానమంత్రిని కలవాలన్నా రాష్ట్రపతిని కలవాలన్నా కూడా మీకు సరైన 4 వ్యక్తులు పరిచయం ఉంటే చాలు. చస్తూ బ్రతుకుతున్న కోటీశ్వరుడు కంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మామూలు వ్యక్తిని ధనవంతుడని చెప్పవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు 3 వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అయితే వారి పేర్లు మార్చడం జరిగింది ప్రైవసీ కోసం. మొదటి వ్యక్తి పేరు రమేష్. ఒక ఐటీ ప్రొఫెషనల్. బెంగళూరులో ఉంటాడు. మల్టీనేషనల్ కంపెనీలో మంచి హై పేయింగ్ జాబ్. చాలా తక్కువ సమయంలోనే ఒక పెద్ద అమౌంట్ సేవ్ చేశాడు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి అర్థమైంది ఏంటంటే అతనికి డబ్బు అయితే బాగానే వస్తుంది కానీ తన పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం, తన ఫ్యామిలీ కోసం అంతగా టైం కేటాయించలేకపోతున్నాను అని. అలా టైం గడిచే కొద్దీ తన జీవితంలో తానేదో మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అతనికి కలుగుతుంది. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతని పేరు ప్రసాద్. నాకు మంచి ఫ్రెండ్. గల్ఫ్ లో జాబ్ చేస్తున్నాడు. దాదాపు 9 సంవత్సరాల నుండి, అంటే ఇది 10వ సంవత్సరం. నెలకు దాదాపు 3 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఈ ప్రసాద్ లిటరల్ గా చెప్పాలంటే ఒక డబ్బు సంపాదించే యంత్రం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ 10 సంవత్సరాల్లో హోమ్ లోన్ క్లియర్ చేశాడు. ఇంకో 2 ప్లాట్ కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడు అతనికి ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే తన భార్య పిల్లలతో ఇంత ముందు ఉన్నంత అటాచ్మెంట్ ఇప్పుడు లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇప్పుడు ఇండియాకు రావాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు మూడో వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతని పేరు ప్రకాష్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. జీతం 50,000. నెలకు 4 లక్షల నుండి 8 లక్షల రూపాయల వరకు లంచాల రూపంలో సంపాదిస్తాడు. రాజకీయ నాయకులైనా ఇలాంటి లంచగొండలైనా కూడా తమ బ్లాక్ మనీని పార్క్ చేసుకోవడానికి ఉన్న ఒక బెస్ట్ పార్కింగ్ ఏరియా ఏంటంటే భూములు లేదా పొలాలు. ఇతడు కూడా 5-6 సంవత్సరాల్లో 7-8 ఎకరాల పొలం కొన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు నోడికి సొసైటీ బాగా విలువ ఇస్తుంది అని అనుకుంటారు. ఇస్తారు, కానీ దొంగ డబ్బు నోడికి కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రకాష్ కి అతడి ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థమైంది ఏంటంటే అందరూ తమ డబ్బును చూసి, తమ లైఫ్ స్టైల్ చూసి ముందరైతే వాల్యూ ఇస్తున్నారు, కానీ తమ ఆప్షన్స్ లో లేకపోతే తమ వెనకాల చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉన్నారు అని. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, ఎప్పుడైనా పట్టుబడితే పరిస్థితి ఏంటి అని ఇలా వీరు అనుక్షణం భయంగా జీవిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ జాబ్ చేయడమో లేకపోతే బిజినెస్ చేయడమో చేస్తుంటారు. ఎందుకంటే మదర్ తెరిసా లాగా సేవ చేయడానికి కాదు, డబ్బు సంపాదించడానికి. ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది దృష్టిలో ధనవంతులు అవడం అంటే డబ్బు ఎక్కువగా ఉండడం లేదా నోట్ల కట్టలు ఎక్కువగా ఉండడం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరు నిజమైన ధనవంతుడు కావాలంటే మీరు 8 రకాల ఆస్తులు కలిగి ఉండాలి. అంటే మీ ఒక్కరిలోనే 8 రకాల ధనవంతులు ఉండాలి. వాటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది మనీ రిచ్. డబ్బులు ఎక్కువగా ఉంటే వారిని మనీ రిచ్ అని అంటారు. మనీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి టెంపరరీ మనీ, 2 పర్మనెంట్ మనీ. టెంపరరీ మనీ అంటే లాటరీలో కోటి రూపాయలు గెలుచుకోవడం లేదా ఇంతకుముందు చెప్పినట్టు లంచాలు తీసుకుంటూ డబ్బులు సంపాదించడం. కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలుచుకున్న సుశీల్ కుమార్ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. ఒక టీచర్ గా ఉన్న వ్యక్తి కోట్లు గెలుచుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాలకు తిరిగి మళ్ళీ టీచర్ గానే పనిచేస్తున్నాడు. అలాగే అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించే వారి పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది. అంటే వారికి డబ్బు మాత్రమే మిగులుతుంది. మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే మిగతావి మాత్రం చాలా వరకు దక్కవు. ఇక పర్మనెంట్ మనీ అంటే నీతిగా నిజాయితీగా సంపాదించే డబ్బు, తమ చెమటను రక్తాన్ని చిందించి సంపాదించే డబ్బు. ఈ డబ్బు ఉన్నవాడిని మాత్రమే మనం మనీ రిచ్ అని అంటాము. ఇక రెండవది వెల్త్ రిచ్. ఒక వ్యక్తికి రకరకాల ఆదాయ మార్గాలు ఉండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంకా లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కలిగి ఉన్నట్లయితే అతన్ని మనం రిచ్ అని అనవచ్చు. బిజినెస్ ద్వారా వచ్చే ఆదాయం, ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, ఇంకా ఇతర పనుల ద్వారా వచ్చే ఆదాయం, ఇలా రకరకాల ఆదాయ మార్గాలు ఉన్న వారిని మనం వెల్త్ రిచ్ అని అంటాము. అంటే ఒకే ఒక ఆదాయ మార్గం ఉండి అది ఎక్కువగా వచ్చినా కూడా మనం వెల్త్ రిచ్ అని అనలేము. ఇక మూడవది టైం రిచ్. మనం ఇంత ముందు చాలా వీడియోలో చెప్పుకున్నట్టు తన సమయాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించే వారిని ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులు అని అంటారు. ఉద్యోగుల సమయాన్ని లీవరేజ్ గా ఉపయోగించుకుంటూ డబ్బు సంపాదించే వారిని యజమాని అని అంటారు. మీకు టైం ఫ్రీడమ్ లేదనుకోండి, మిమ్మల్ని రిచ్ అని అనలేము. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆఫీస్కి వెళ్ళవచ్చు. మీరు ఎప్పుడు సెలవు తీసుకోవాలనుకుంటే అప్పుడు సెలవు తీసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోాలనుకుంటే అప్పుడు కూర్చోవచ్చు. మీ పిల్లలు చదివే స్కూల్లో ప్రతి
ప్రతి ఒక్క PTM కు మీరు హాజరవచ్చు. మీరు ఇప్పుడు చెప్పండి, మీలో ఎంత మందికి ఈ సౌకర్యం ఉంది? ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ముఖ్యంగా టైం ఫ్రీడమ్ అనేది అసలు ఉండదు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఉండవచ్చు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఖచ్చితంగా టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కానీ వారి దగ్గర ఎంత మనీ ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న. మరి మీరు టైం రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు ఇష్టమైన పని చేయాలి, దాన్ని డబ్బుగా మలుచుకునేటట్టు చేసుకోవాలి, అందుకు అవసరమైన స్కిల్స్ నేర్చుకోవాలి. మీరు జాబ్ చేసినట్లయితే రిటైర్ యంగ్, రిటైర్ రిచ్ కావడం కోసం మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మీరు టైం రిచ్ కూడా అవ్వచ్చు. ఇక 4వది హెల్త్ రిచ్. హెల్త్ రిచ్ అంటే బ్రతికినంత కాలం బ్రతకడం, చస్తూ బ్రతకడం కాదు, చచ్చే వరకు ఆరోగ్యంగా ఉండడం. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. చస్తూ బ్రతుకుతున్న కోటీశ్వరుడు కంటే ఆరోగ్యంగా ఉన్న ఒక మామూలు వ్యక్తిని ధనవంతుడని చెప్పవచ్చు. ఆరోగ్యం 2 రకాలు, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. మీరు ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరు. మిలింద్ సోమన్ గత 30 సంవత్సరాలుగా తన ఫిట్నెస్ ను ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి. మిల్కా సింగ్ గురించి మీకు కనుక తెలిసి ఉంటుంది. ఆయన ఆ మధ్య కోవిడ్ తో చనిపోయే వరకు కూడా, అంటే 91 సంవత్సరాల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. సినిమాలో నటించే ఒక హీరో ఉదయాన్నే 2 గంటలు జిమ్ లో కష్టపడతాడు. న్యూట్రిషనిస్ట్ ఇచ్చిన డైట్ చార్ట్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఆ తర్వాత షూటింగ్ కి వచ్చి తాగుతూ ఊగిపోయే సీన్ లో నటిస్తాడు. అది చూసి మీరు, అంటే యూత్, అదొక రిచ్ లైఫ్ స్టైల్ అని అనుకుంటారు. అదే ఫాలో అవుతారు. ఆ హీరోకి 60 సంవత్సరాలు వస్తాయి, అయినా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు. మీకు కూడా 60 సంవత్సరాలు వస్తాయి, కానీ మీకు 5-6 రకాల రోగాలు అప్పటికే వచ్చి ఉంటాయి. ఇక 5వది డెప్త్ ఆఫ్ నెట్వర్క్ రిచ్. మీరు ఒక మాట విని ఉంటారు, నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. అంటే మీకు ఎంత నెట్వర్క్ ఉంటే మీరు అంత ధనవంతుడు అని అర్థం. ఇంకొక రకంగా చెప్పాలంటే మీకు ఎన్ని కనెక్షన్స్ ఉంటే మీరు ధనవంతులు అవడం అంత సులభం అవుతుంది. మీరు ఒక పని కోసం గవర్నమెంట్ ఆఫీస్ కు వెళ్ళారనుకోండి, అక్కడ మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ పని చేస్తున్నాడు అనుకోండి, మీ పని తొందరగా అయిపోతుంది. మీరు ఒక గ్రామంలో ఉంటారనుకోండి, మీరు ప్రధానమంత్రిని కలవాలన్నా, రాష్ట్రపతిని కలవాలన్నా కూడా మీకు సరైన 4 వ్యక్తులు పరిచయం ఉంటే చాలు, వారు మిమ్మల్ని అక్కడి దాకా తీసుకెళ్లగలరు. అలాగే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు మీకు రకరకాల సమస్యలు ఎదురవుతాయి, మీకు రకరకాల సందేహాలు ఉంటాయి. అవన్నీ మీరు డాట్స్ అని అనుకుంటే వాటన్నిటిని కలిపి ఒక ఫైనల్ షేప్ తయారు కావాలంటే మీకు మంచి నెట్వర్క్ ఉంటేనే అది సాధ్యపడుతుంది. నెట్వర్క్ అనగానే మీ టైం అంతా వేస్ట్ చేసే మీ ఫ్రెండ్స్, తాగడానికి మాత్రమే వచ్చే తాగుబోతు ఫ్రెండ్స్, ఇంకా మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు, వీరు కాదు నెట్వర్క్ అంటే. నెట్వర్క్ అంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ప్రొఫెషన్ పరంగా ఉపయోగపడే మీ ఫ్రెండ్స్, మీతో పాటు రోజు వాకింగ్ చేసేవాళ్ళు, మీ కాలనీ అసోసియేషన్ మెంబర్స్, మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెంబర్స్, మీ కులానికి సంబంధించినటువంటి అసోసియేషన్స్, ఇలాంటి వారితో గనక మీరు ఒక నెట్వర్క్ లో ఉన్నట్టయితే మీరు నిజంగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఇక 6వది అతి ముఖ్యమైనది స్కిల్ రిచ్. AR రెహమాన్ గాని లేదా చంద్రబోస్ని గాని పట్టుకొని వారి దగ్గర ఉన్న డబ్బంతా దోచుకోండి, వారిని జీరో చేసేయండి, ఆ తర్వాత వదిలేయండి. 1 సంవత్సరం తర్వాత చూడండి, వారు తిరిగి తమ డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే వారు స్కిల్ రిచ్ కాబట్టి. మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా జీరో నుండి స్టార్ట్ చేయవచ్చు, అద్భుతాలు సృష్టించవచ్చు. మీరు రోజు వార్తలు చూస్తూ ఉంటారు, డిగ్రీలు PGలు చదివి గవర్నమెంట్ ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళ గురించి. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి తగ్గుతూ ఉంటాయి, కానీ ఎప్పటికీ పెరగవు అన్న విషయం తెలియకపోవడం. ఇంకొకటి, ప్రైవేట్ సెక్టార్లో లక్షల కొద్ది ఉద్యోగాలు, లక్షల కొద్ది జీతాలు ఉంటాయి అన్న విషయం కూడా తెలియకపోవడం. అవి తెలిస్తే వారు తమ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడంపై దృష్టి పెట్టేవారు. గ్లోబలైజేషన్ తర్వాత మారిన పరిస్థితులకు అద్దం పడుతూ మన కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటి బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఫండ్స్ కేటాయించింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యువతలో స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. అది మీరు గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. మరి స్కిల్ ఉంటే ఏం జరుగుతుంది అంటే మీరు మీ స్కిల్ ని డబ్బుగా కన్వర్ట్ చేయవచ్చు, హెల్త్ గా కన్వర్ట్ చేయవచ్చు, ఎక్కువ ఫ్రీ టైం పొందవచ్చు, అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయవచ్చు, ఇంకా ఇతరులతో ఎక్కువ పని చేయించవచ్చు. మొత్తానికి చెప్పాలంటే మీ స్కిల్ ని ఎప్పుడైనా ఎలాగైనా వెల్త్ గా కన్వర్ట్ చేయవచ్చు. అందుకే మీరు స్కిల్ రిచ్ అయి ఉండాలి. ఇక 7వది ఫ్రీడమ్ రిచ్. మీరు చాలా మంది జాబ్ చేస్తూ ఉండవచ్చు, ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. అయితే మీరు ఒక విషయం చెప్పండి, మీరు ఏ రోజు అనుకుంటే ఆ రోజు అన్ని పనులు మానేసి ఇంట్లో కూర్చోగలరా? మీ ఇష్టం ఉన్నప్పుడే పని చేస్తూ, మీ ఇష్టం ఉన్నప్పుడు పడుకుంటూ, మీ ఇష్టం ఉన్నప్పుడే ఆఫీస్ కు వెళ్ళగలరా? సమ్మర్ హాలిడేస్ లో లేదంటే సండేలో కాకుండా మీరు మీకు ఇష్టమైన రోజు ఏవైనా టూర్లకు వెళ్ళగలరా? మీరు అలా వెళ్ళగలరు అంటే మీరు ఫ్రీడమ్ రిచ్ అని చెప్పవచ్చు, అంటే స్వేచ్ఛ ధనవంతుడు. ఇక చివరిది 8వది మైండ్ సెట్ రిచ్, అంటే మనస్తత్వ సంపద. మీకు ఒక విషయం తెలుసో లేదో, ఏదైనా ఇల్లు గానీ లేకపోతే ఇంకా ఏదైనా కట్టడం, అంటే అపార్ట్మెంట్లు, ప్రాజెక్టులు ఏవైనా గానీ 2 సార్లు కట్టబడతాయి. మొదటిసారిగా మనిషి మెదడులో, అంటే ఒక కట్టడాన్ని ముందే ఊహించుకోవడం ద్వారా, రెండవసారి ఫిజికల్ గా కట్టడం, అంటే సిమెంట్, ఇసుక ఇవన్నీ కలిపి కట్టడం
మాట్లాడాను అనమాట. అదే మాదిరిగా మీరు ధనవంతులు కావాలంటే మొదటగా మీరు మెంటల్ గా ధనవంతులు అవ్వాలి. అప్పుడే మీరు ఫిజికల్ గా కూడా ధనవంతులు కాగలుగుతారు. మనం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నట్లు మీకు పూర్ మైండ్ సెట్ ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. పొరపాటున అయినా కూడా త్వరలోనే మీరు బ్యాక్ టు జీరో కావడం ఖాయం. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ గురించి మన ఛానల్లోనే ఒక వీడియో ఉంది, డీటెయిల్డ్ గా చాలా ఎగ్జాంపుల్స్ సహా. పూర్ మైండ్ సెట్ ఉన్నవారు తమ గ్రామాన్ని కానీ తమ ఊరిని కానీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వారు తమ ఊళ్ళోనే చదువుకొని అక్కడే పని చేస్తూ అక్కడే పెళ్లి చేసుకొని పిల్లలకు కూడా అక్కడే పెళ్లి చేసి చివరికి వారు ఒక అందమైన ప్రపంచాన్ని చూడకుండానే అక్కడే మరణిస్తారు. మీరు ఆ వీడియోను తప్పకుండా చూడండి, దాని లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. అలాగే మీకు ఇంకొక విషయం కూడా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ రవిశంకర్ గారు చెప్పేదాని ప్రకారం మీరు ఉన్నదానితో ఆనందంగా ఇంకా సంతృప్తిగా ఉండాలి. అప్పుడు బయటి పరిస్థితుల ప్రభావం మీపై పడదు. అంటే మీరు బయటి విజయాల ద్వారా కాకుండా ముందుగా అంతర్గతంగా విజయాన్ని సాధించాలి. అంటే అంతర్గత సంతోషాన్ని పొందాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఇలాంటి వీడియోలు షేర్ చేయండి. బి రిచ్, స్టే రిచ్.